కాబట్టి ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి పాఠం, మనం నేర్చుకోబోయేటువంటి విషయాలు నెహెమియా గ్రంథం నుండి, నెహెమియా వ్యక్తిత్వం నుండి మనం ఈరోజు పాఠం నేర్చుకోబోతున్నాం. నెహెమియాని మనం ఇక్కడ మ్యాన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని ఆయనకి టైటిల్ ఇవ్వడం జరిగింది. నెహెమియా యొక్క నాయకత్వంలో ఆయన ఎదుర్కొన్నవి ఏంటో మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఒక నాయకుడు వేటిని ఎదుర్కోవాల్సి వస్తది. ఒక లీడర్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా సంఘంలో ఉన్నటువంటి నాయకులు, సంఘంలో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఎటువంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తది, ఎలా ఎదుర్కోవాల్సి వస్తది, వాళ్ళు అలా ఎదుర్కొన్నప్పుడు జరిగేటువంటి లాభం ఏంటి అనేటువంటి విషయాల్ని మనం ఆలోచిద్దాం. కాబట్టి నెహెమియా ఎదుర్కొన్నవి ఏంటంటే మనం ఈరోజు పాఠంలో ఒకటి భయం. భయాన్ని నెహెమియా ఎలా ఎదుర్కొన్నాడు. రెండోది శత్రువులు. నెహెమియాకి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు. మూడోది నిందలు. నిందల్ని నెహెమియా ఎలా ఎదుర్కొన్నాడు. నాలుగోది వ్యతిరేకతల్ని ఎలా ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ విషయాలను మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నించుదాం. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కూడా వీటన్నిటిని ఎదుర్కోవాలన్నమాట. వీటన్నిటిని ఎదుర్కొంటేనే అతను మంచి నాయకుడు అవుతాడు. తర్వాత ప్రజల్ని నడిపించిన వాడవుతాడు. దేవుని పనిని జరిగించిన వాడవుతాడు. సో కాబట్టి మనం నెహెమియా గ్రంథం నుండి ఈ విషయాలని ఆలోచించుదాం. నెహెమియా అనేటువంటి ఒక మనిషి, ఒక యూదుడు ఎలాగో దేవుని యొక్క పనిని ముందుకు జరిగించాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. నెహెమియా గ్రంథం, నెహెమియా పుస్తకంలో నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు మనం మొదట చదివినట్లయితే ఇది భయం గురించి మనం ఆలోచిస్తాం. మీరు పాయింట్ నంబర్ 1 వేసుకొని భయమును ఎదుర్కొనెను అనే టైటిల్ రాసుకోవచ్చు. భయమును ఎదుర్కొనెను. నెహెమియా 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. నెహెమియా జీవించినటువంటి కాలం పాత నిబంధనకి చివరి మనిషి అని చెప్పుకోవచ్చు. లేదా పాత నిబంధనలో మనం ఏవైతే పాత నిబంధన అని అంటున్నామో పాత నిబంధనకి చివరి ఫేమస్ పర్సన్ ఎవరంటే నెహెమియా. నెహెమియా తోటి పాత నిబంధన అంతం అవుతుంది, పాత నిబంధన ఎండ్ అవుతుంది. తర్వాత 400 సంవత్సరాలు మౌనకాలం ఉంటుంది. ఆ తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను జన్మిస్తారు. కాబట్టి నెహెమియా పాత నిబంధనకి చివరి వాడు అన్నమాట. నెహెమియా పుస్తకం కూడా పాత నిబంధనకి లాస్ట్. 70 సంవత్సరాలు చెర ముగించుకొని వీరు యెరూషలేముకి తిరిగి వస్తున్నారు. 3 దఫాలుగా 3 బ్యాచ్లుగా తిరిగి వస్తారు. మొదటి బ్యాచ్ ఏమో జెరుబ్బాబెలు నాయకత్వంలో రావడం జరుగుతుంది. రెండవ బ్యాచ్ ఏమో ఎజ్రా నాయకత్వంలో రావడం జరుగుతుంది. మూడవ బ్యాచ్ నెహెమియా యొక్క నాయకత్వంలో రాబోతున్నారు. కాబట్టి నెహెమియా రాజు దగ్గర అతను పని చేస్తున్నాడు. ద్రాక్ష రసాన్ని అందించేటువంటి పని, కప్ బేరర్ అని ఇంగ్లీష్ లో అంటారు. ద్రాక్ష రసాన్ని రాజుకు అందించేటువంటి వాడు. కాబట్టి నెహెమియా విచారముగా ఉన్నాడు అనమాట. నెహెమియా విచారముగా ఉన్నాడన్న విషయం రాజుకు తెలిసినప్పుడు అర్తహషస్త అయిన రాజు ఏమంటున్నాడంటే, నెహెమియా నీకు వ్యాధి లేదు కదా, ఉన్నావు, నీ ముఖం ఎందుకు విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా. అంటే నెహెమియా యొక్క ముఖము విచారముగా ఉంది. రాజు కాబట్టి ఆయన ఈజీగా గెస్ చేయగలిగాడు. నెహెమియా ఇలా విచారముగా ఉండడానికి, డిప్రెస్డ్ గా ఉండడానికి కారణం హృదయ దుఃఖం. అంటే హృదయంలో దుఃఖం ఉంటే ఎక్కడ కనిపిస్తుంది? ముఖంలో కనిపిస్తుంది అనమాట.
రాజు వెంటనే నీ దుఃఖానికి, నీ యొక్క విచారమునకు కారణం నీ హృదయ దుఃఖము అన్నాడు. అప్పుడు నేను మిగుల భయపడి, మిగుల భయపడి, నెహెమ్యాకి భయం వచ్చిందన్న. నెహెమ్యాకి ఏమొచ్చింది? భయం వచ్చింది. భయంతో ఏమంటున్నాడనమాట, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అంటే ఆ నేను నివసించేటువంటి నా పితరుల పట్టణం, నా పితరుల పట్టణం నా పితరుల పట్టణము పాడైపోయింది. నా పితరుల యొక్క సమాధులు ఉండేటువంటి పట్టణం పాడైపోయినప్పుడు నాకు ఎలా సంతోషంగా ఉంటది? అంటే పాడైపోయినప్పుడు సంతోషం ఎలా ఉంటది? మనం కూడా మన ఇల్లు పాడైపోతే, లేకపోతే మనకి ఏదైనా నష్టం జరిగితే, మన సంఘం పాడైపోయినా, లేదా మన వ్యవస్థ పాడైపోయినా సంతోషంగా ఉంటావా? సంతోషంగా ఉండం. డిస్ట్రక్షన్ జరిగినప్పుడు, డిస్ట్రాయ్ అయినప్పుడు ఎవరు కూడా సంతోషంగా ఉండరు. ఈ నెహెమ్యా కూడా ఏంటంటే, నెహెమ్యాకి తెలిసింది యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము కాల్చబడింది, దేవాలయం పాడైపోయింది అనేటువంటి విషయం తెలిసినప్పుడు నెహెమ్యా యొక్క హృదయం దుఃఖముతో నిండిపోతుంది. ఈరోజు నిజంగా నాయకులకి, సంఘంలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఇటువంటి కేర్ చాలా ముఖ్యం అన్నమాట. అంటే సంఘంలో వ్యవస్థ క్షీణించినప్పుడు, సంఘంలో పరిశుద్ధత కోల్పోయినప్పుడు, సంఘంలో దేవుని చిత్తం జరగనప్పుడు ప్రతి పురుషుడు కూడా దుఃఖించాలి. ప్రతి పురుషుడు కూడా హృదయంలో బాధపడాలి, దుఃఖించాలన్నమాట. దుఃఖించినప్పుడు నెహెమ్యా ఇక్కడ దుఃఖంతో ఏడుస్తూ కూర్చోలేదు. పాడైపోయిందని తెలిసింది, నాశనం అయిపోయిందని తెలిసింది యెరూషలేము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనమాట, యాక్షన్ తీసుకుంటున్నాడు. ఏంటి? రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. రాజు దగ్గర నిలబడినప్పుడు ఎవరికైనా భయం ఉంటది. రాజుతో ఏమైనా మాట్లాడాలన్నా భయం వేస్తుంది. కానీ ఆ భయంతో వెనుకడుగు వేయలేదన్నమాట. అంటే ఆ భయం నెహెమ్యాని ఆపలేకపోయింది. ప్రారంభంలో భయం వచ్చింది, తర్వాత ఆ భయం నెహెమ్యాని కంట్రోల్ చేయలే. భయంతో ఆగిపోలేదన్నమాట, ముందుకెళ్ళాడు. అంటే ఆ భయం కొంతసేపే ఉండింది నెహెమ్యాలో. భయపడ్డాడు వాస్తవమే, కానీ రాజు దగ్గరికి వెళ్ళి మేబీ వణుకుతూ చెప్పాడో, లేదా ఆపుతూ చెప్పాడో, ఏడుస్తూ చెప్పాడో తెలియదు, కానీ బట్ యాక్షన్ మాత్రం తీసుకుంటున్నాడు. యెరూషలేము నాశనమైంది, హృదయంలో దుఃఖం ఉంది. రాజును అడగాలంటే భయం, పర్మిషన్ తీసుకోవాలి. రాజు దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని వెళ్ళి యెరూషలేమును బాగు చేయాలి. భయం వేస్తుంది, కానీ ఆగలేదన్న. భయం ఆపలేకపోయింది నెహెమ్యాని. వెంటనే అప్రోచ్ అవుతున్నాడు. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఆ రోజు ఎలాగైతే దేవుని చిత్తం జరగాల్సినటువంటి యెరూషలేము పాడైనప్పుడు ఎలాగైతే నెహెమ్యా తన యొక్క హృదయంలో దుఃఖం కనపడిందో, ముఖం విచారంగా ఉండిందో, ఈ రోజు కూడా పురుషులు, మెన్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉండేటువంటి పురుషులు, సంఘం దేవుని చిత్త ప్రకారం లేకపోతే, సంఘంలో దేవుని చిత్తం జరగకపోతే పురుషుల ముఖాల్లో ఆనందం కనపడకూడదు. సో దేవుని చిత్తం జరిగినప్పుడే ఆనందం. దేవుని చిత్త ప్రకారం సంఘం ఉన్నప్పుడు, సంఘ సభ్యులు ఉన్నప్పుడు, అప్పుడు ముఖం ఎలా ఉండాలన్నమాట, ఆనందంగా ఉండాలి. అంటే హృదయంలో దుఃఖం ఉండదు. సంఘం పాడైపోయినప్పుడు, సంఘం దేవుని చిత్తాన్ని తిరస్కరించినప్పుడు, దేవుని కార్యం జరిగినప్పుడు మనం ఆలోచించాం. ఎఫెసీ పత్రికలో ఎందుకు సంఘాన్ని దేవుడు స్థాపించాడంటే, ఒకటి పరిచర్య ధర్మము, మొదట పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి, రెండవది సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, మూడవది పరిచర్య ధర్మము జరగాలి. ఈ మూడు జరగనప్పుడు ఏ పురుషుడు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండకూడదు. మీ సంఘంలో ఈ మూడు జరగకపోతే మీరు భోజనం కూడా కరెక్ట్ గా తినకూడదు. నెహెమ్యా భోజనం తిని ఉంటాడా? యెరూషలేములో దేవుని చిత్తం కాలిపోయింది, దేవుని చిత్తం పాడైపోయినప్పుడు నెహెమ్యాకి అన్నం తినడం లేదు, తినబుద్ధి కావటం లేదు. అందుకే హృదయం దుఃఖంతో నిండిపోయింది, ముఖం అంతా కూడా పీక్కపోయింది అనమాట. చాలా ముఖం అంతా కూడా విచారముగా ఉంది. అంటే ఫుడ్ ప్రాపర్ గా వెళ్ళనప్పుడు ముఖం అలా కనిపిస్తుంది. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో
క్రైస్తవులకి అంటే సంఘం పాడైపోయినప్పుడు, వ్యవస్థ క్షీణించినప్పుడు ఒకటి హృదయంలో దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగిన తర్వాత అలాగే కూర్చోకూడదనమాట. అలాగే మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలి? ధైర్యంగా ముందుకెళ్ళాలి. నెహెమ్యా ఎలాగైతే రాజుతో ధైర్యంగా మాట్లాడుతున్నాడో, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్యకు పరిష్కారాన్ని వెతకడానికి, సమస్యకు పరిష్కారం చూడటానికి ధైర్యంగా ముందుకు రావాలన్నమాట. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాలి. ఎవరితో చర్చించాలో వాళ్ళతో చర్చించాలన్నమాట. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూచినట్లయితే, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడంట? ధైర్యము, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. పిరికితనం అంటే భయం, భయపడేటువంటి ఆత్మనివ్వలేదు. సో కాబట్టి ఈరోజు పురుషుల్లో, సంఘంలో ఉన్నటువంటి పురుషుల్లో భయం ఉండకూడదు. మాట్లాడితే ఏమనుకుంటారో, ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో, భయంతో ఉండకూడదు. పురుషుల్లో పిరికితనం ఉండకూడదు. నాయకుల్లో పిరికితనం ఉండకూడదు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి మాట్లాడడానికి, ఆ సమస్యను పరిష్కరించడానికి, ఆ సమస్యను దిద్దడానికి ధైర్యముగా ముందుకు రావాలి. పిరికితనంగా వెనక్కి వెళ్ళకూడదు. సైనికుల్లో కూడా, సోల్జర్స్ ఎలా ఉంటారు? యుద్ధం జరిగినప్పుడు వెనకెళ్తారా, ముందుకెళ్తారా? యుద్ధం చేసేటప్పుడు ముందుకెళ్లాల్సిందే. చచ్చిపోతాం. అవును, యుద్ధంలో చనిపోవాల్సి వస్తుంది. బుల్లెట్స్ తగులుతాయి. సైనికుడు ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు. మనం కూడా ఏంటంటే సంఘం గురించి ఆలోచించడానికి, సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి పురుషుడు కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి మనం, సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనం ఉద్దేశము, సంకల్పం మనకు అర్థం అవ్వాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూచినట్లయితే, ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతయే ఉన్నది. అంటే సంఘం ఎవరి కోసం? క్రీస్తు కోసం. సంఘంలో ఎవరి సంపూర్ణత నెరవేరాలి? క్రీస్తు యొక్క సంపూర్ణత నెరవేరాలి. సో చర్చ్ ఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణతయే ఉన్నది. ఆ విషయం అర్థం కాదు చాలా మందికి. ఆ విషయం అర్థం కాక ఆడలు కొట్టుకుంటారు, పురుషులు కొట్టుకుంటారు. సంఘాల్లో స్త్రీలు గొడవ పడతారు, పురుషులు గొడవ పడతారు. ఇది క్రీస్తు సంపూర్ణత నెరవేరాలని ఆలోచించరు అన్నమాట. మాకు నచ్చినట్టుగా లేదు, మాకు ఇష్టం వచ్చినట్టు లేదు, మాకు హర్ట్ అవుతుంది. ఒకరికి హర్ట్ అయిపోయినా కష్టమే సంఘంలో. ఒకరికి హర్ట్ అయిపోతే అంతే. ఇంకా మళ్ళీ అంటే సంఘంలో ఉన్న వాళ్ళు హర్ట్ అయిపోతే వాళ్ళ గురించి గొప్ప ఏది చెప్పకూడదు అన్నమాట. మరి యేసుప్రభుకి హర్ట్ అయితే, దేవుడికి హర్ట్ అయితే ఎవరు చెప్పాలి? కాబట్టి సంఘం క్రీస్తు యొక్క సంపూర్ణత, క్రీస్తు యొక్క సంపూర్ణతను నెరవేర్చేటువంటి మైండ్ ఉంటేనా నువ్వు సంఘంలో ఉండు. లేదు బ్రదరు, నేను హర్ట్ అయిపోతాను, నాకు నొప్పి అవుతుంది, నాకు బాధ కలుగుతుంది అంటే గెట్ అవుట్. నువ్వు సంఘంలో ఉండేదే క్రీస్తు యొక్క పర్ఫెక్షన్. క్రీస్తుని పర్ఫెక్ట్ చేయడానికి నువ్వు సంఘంలో ఉన్నావు. క్రీస్తుని సంపూర్ణంగా చూపించడానికి నువ్వు సంఘంలో ఉన్నావు. సంఘం మన కోసం కాదు, మన అనుకూలం కోసం సంఘాన్ని స్థాపించబడలేదు. అంటే వారం రోజులు బాగా పని చేసుకొని ఆదివారం వచ్చేసి 2 hours వర్షిప్ చేసుకోవడానికి మనల్ని సంఘంగా ఏర్పాటు చేయలేదు. సంఘం ఈజ్ నాట్ మేడ్ ఫర్ వర్షిప్. సంఘం ఆరాధన కోసం కాదు భూమి మీద స్థాపించబడింది. సంఘం క్రీస్తు యొక్క సంపూర్ణత కోసం సంఘం భూమి మీద స్థాపించాడు. కానీ ఈరోజు సంఘాలు ఓన్లీ ఆరాధనకు పరిమితం అయిపోయి, ఓన్లీ వర్షిప్ అంతే. వర్షిప్ వర్షిప్ వర్షిప్. దేవుడు ఎవరికి కావాలి నీ వర్షిప్ అంటాడు. కయ్యను అర్పణ తీసుకొచ్చాడు. ఎవరికి కావాలి నీ అర్పణ? తీసుకెళ్ళిపో. సౌలు
సౌలు బాగా బలిసినటువంటి పశువుల్ని అమాలేకీయుల దగ్గర నుండి పట్టుకొచ్చి దేవునికి ఇది బలర్పించడానికి తీసుకొచ్చారన్నాడు. ఎవరికి కావాలి నీ అర్పణ? గెట్ అవుట్ అన్నాడు. ఆమోసు గ్రంథంలో ఎవరికి కావాలి మీ పాటలు, ఎవరికి కావాలి మీ యొక్క మ్యూజిక్, తీసుకెళ్ళిపోండి ఇవన్నీ బయటికి అన్నాడు. సో ఈరోజు క్రీస్తు యొక్క సంపూర్ణత సంఘంలో లేకపోతే, క్రీస్తు యొక్క సంపూర్ణతను సంఘం జరిగించకపోతే ఎవరికి కావాలి వర్షిప్? వర్షిప్ కోసం ఆ చర్చిలు ఉండేది? నో, వర్షిప్ ఈజ్ అ పార్ట్ అన్నమాట, ఒక భాగం. ఆరాధన అనేటువంటిది ఒక భాగం. సంఘం యొక్క కార్యక్రమాల్లో ఒకటి ఆరాధన ఒక భాగం. ఎక్కడ ఒకవేళ ఆరాధనని వేయాల్సి వస్తే లాస్ట్ లో అన్నమాట, చివర్లో ఆరాధన వేయాలి. మొదటి ఏంటంటే దేవుని చిత్తం, రెండోది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత, మూడోది ఏంటంటే పరిశుద్ధులందరూ సంపూర్ణం అవ్వాలి, నాలుగోది ఏంటంటే సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, ఐదోది ఏంటంటే పరిచర్య ధర్మం జరగాలి, అప్పుడు ఆరాధన చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆరాధన మాత్రం సంఘం ఎక్కువగా పట్టుకుంటే ఇట్స్ ఈజీ కదా. ఈ ఐదుట్లో ఏది సులభమైంది దేవునికి చేయడం? ఆరాధన చేయడం చాలా సులభం. ఎట్లా? 2 గంటలు కూర్చొని త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి 2 hours కుర్చీలో కూర్చొని 3 పాటలు పాడేసి కాసేపు వాక్యం విని లాట్సాప్ తీసుకుని వెళ్ళిపోతే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ జాబ్ అన్నమాట వర్షిప్. పరిచర్య చేయటం కష్టమైంది, సువార్త చెప్పడం కష్టమైంది, సంఘంలో హెచ్చరించడం కష్టమైంది, బలమైన వాక్యం వినడం కష్టమైంది. ఆ 2 గంటలు కూడా బలమైన వాక్యం చెప్పకూడదు, గట్టి వాక్యం చెప్పకూడదు, ఎందుకంటే హర్ట్ అయిపోతారు హృదయాలు. మాకు హర్ట్ అయిపోతాయి బ్రదరు, మమ్మల్ని టార్గెట్ చేశారు బ్రదరు. సంఘంలో ఉండేది అందుకోసం, సంఘం ఉండేది అందుకోరకు కాదు. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు యొక్క సంపూర్ణత. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత అయి ఉన్నది కాబట్టి పురుషులు, కాబట్టి సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలన్న, క్రీస్తు యొక్క సంపూర్ణతను నెరవేర్చడంలో పురుషులు జవాబుదారీ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎలాగైతే నెహెమ్యా ప్రారంభంలో భయపడ్డాడో, కానీ దేవుని చిత్తం నెరవేరడానికి, దేవుని పని జరిగించడానికి ముందుకెళ్ళిపోయి రాజుని అప్రోచ్ అవుతున్నాడు, నేను వెళ్ళాలి, పర్మిషన్ ఇవ్వండి అని. సో కాబట్టి భయం అనేది ఒక నాయకునికి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి నాయకులకి భయం అనేది ఉండకూడదు. ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలన్నమాట? ఓవర్కమ్. ఒకవేళ ఉన్నా కూడా ఆ భయాన్ని ఎదుర్కోవాలన్నమాట. 1 యోహాను 4:18 కూడా భయాన్ని గురించి, ఎవరిలో భయం ఉంటది, ఎవరిలో భయం ఉండదో చెప్తున్నాడు. 1 యోహాను 4:18. 1 యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు. భయం ఎక్కడ ఉండదంట? ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయమును, ఒకవేళ భయం ఉందంటే ప్రేమ పరిపూర్ణం కాదని, అంటే ప్రేమ పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ లవ్ భయమును ఏం చేస్తుందన్నమాట? వెళ్ళకూడదు. సో నిజంగా మనం దేవుణ్ణి పర్ఫెక్ట్ గా ప్రేమిస్తే మనలో భయం ఉండదు. ఈరోజు దేవుని సేవ చేయాలి అని వచ్చేవాడు కూడా ఏంటంటే పర్ఫెక్ట్ ప్రేమతో రావాలి, దేవుని పర్ఫెక్ట్ గా ప్రేమిస్తూ రావాలి. పర్ఫెక్ట్ ప్రేమ దేవుని పట్ల లేకపోతే వాడు మంచి సేవ చేయలేడు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయం దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. భయపడేవాడు ప్రేమయందు ఏం కాడంట? పరిపూర్ణము చేయబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసుప్రభు యొక్క పాదములు ఏం చేసిందామె? తుడుస్తుంది, అభిషేకం చేస్తాం. ఇప్పుడు పక్కన శిష్యుల్లో వాళ్ళకి ఏమనిపించింది? ఆమెను కొనుక్కుంటున్నారు, ఆమె మీద సనుగుతున్నారు. ఎందుకు? ఎంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి యేసుప్రభు పాదాలకి పోసావే, నీకేమైనా బుద్ధి ఉందా అని అనుకుంటున్నారు. అంటే
యేసు ప్రభువుని అభిషేకించడానికి, ఆయన పాదములను అభిషేకించడానికి ఆ స్త్రీ ఎంత వెలైన పెట్టి కొనడానికి భయపడలేదన్నమాట. మామూలుగా ఏదైనా ఖర్చు పెట్టడానికి భయం వస్తుంది. ఖర్చు చేయాలంటే భయం. ఎస్పెషల్లీ దేవుని పనికి ఖర్చు పెట్టాలంటే ఇంకా భయం. ఎందుకు? దేవుని పనికి ఖర్చు పెట్టడం భయం. ఎందుకు? తిరిగి రాదు కాబట్టి. తిరిగి ఇప్పుడు ఒకరికి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, తిరిగి వస్తది. కొంతమంది ఎక్స్‌ట్రా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. రిటర్న్ వస్తది. దేవునికి ఇస్తే రిటర్న్ రాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే గిన దేవునికి ఏమైనా చేశాను కూడా రిటర్న్ రాదు కాబట్టే ఏదైనా చేయాలన్నప్పుడు భయం అన్నమాట. ఎవరికైనా సహాయం చేయాలన్నప్పుడు భయం. సో ఆమె యొక్క అభిషేకం వ్యర్థం కాలేదన్నమాట. కానీ శిష్యులకి ఎలా కనిపించింది అంటే గిన అది వ్యర్థమైన కార్యంలా కనపడిందన్నమాట శిష్యులకి. ఆమె చేసినటువంటి అభిషేకం ద రైట్ వన్. భూమి మీద యేసు ప్రభువుకి ఎవరు అటువంటి పరిచర్య చేయలే. శిష్యులు ఎవరు చేయలేదు. అప్పుడు అన్నాడు, సీమోను, నువ్వు మీ ఇంటికి నన్ను పిలిచావు గాని కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? విలువైన అత్తరు తీసుకొచ్చి నా పాదములు తుడుస్తూ ఆమె ఏడుస్తూ. అంటే నాయకుల్లో భయం ఉండకూడదండి. ఖర్చు అయిపోతుంది, డబ్బులు అయిపోతున్నాయి, మా దగ్గర డబ్బులు లేవు, మేమెక్కడ పరిచర్య చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, మేమెక్కడ సువార్తకు పంపించాలి, మా దగ్గర డబ్బులు లేవు, మేమెందుకు ఇవ్వాలి అని భయం. మా దగ్గర డబ్బులు లేకపోతే మనకేమైపోతుందో భయం. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత అంటే పరిచర్య చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ సంఘం ద్వారా ఏంటంటే ఆ సంఘం మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రతి సంఘం మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సువార్తలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సువార్తకు ఖర్చు పెట్టాలి. సంఘం ఉండేది భూములు కొనడానికి కాదు. సంఘం ఉండేది ఓకే రిసార్ట్లు కట్టడానికి కాదు. ఇంకా ఏవేవో చేయడానికి కాదు. రిసార్ట్ కడితే దాని ద్వారా ఇన్కమ్ సంపాదించుకుందాం, ఫ్యాక్టరీలు కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించుకుందాం, ఎక్కడన్నా బిల్డింగ్లు కట్టేసి రెంట్కి ఇద్దాం. సంఘం యొక్క పని అది కాదు. సంఘం యొక్క పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సువార్త పనిలో ఖర్చు పెట్టాలి. ఆ విషయంలో భయపడకూడదు అన్నమాట. కొంతమందికి చర్చి దగ్గర నుంచి ఏమైనా మనం డబ్బులు పెడితే సొంత డబ్బులో వాళ్ళు ఖర్చు పెట్టినట్టు వెళ్ళిపోతుంటారు. అది దేవుని డబ్బు. దేవునికని ఇచ్చింది. సువార్త పని జరగడానికి ఇచ్చింది కానుకలు. ఆదివారం ఎందుకు ఇస్తారు కానుకలు? చెప్పేదేమో సువార్త పని, దేవుని పని జరగడానికి కానుకలు ఇవ్వండి అంటాం. చేసేదేమో వేరే పని. ఒకవేళ ఎవరైనా సరే మనం ఇలా పలాంటి చేయడానికి డబ్బులు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా పలానా ఏదో తీసుకుంటాం, దానికోసం మనం భూమి తీసుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారా? ఆదివారం సంఘ సభ్యులు కానుకలు ఇచ్చేది ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇవ్వమని చెప్తున్నాం? దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కానుకలు ఇవ్వండి అని చెప్తున్నాం. ఆ వచ్చినటువంటి కానుకల్ని వేరే పర్పస్ కోసం వాడితే సంఘాన్ని మోసం చేసినట్టు, దేవుణ్ణి మోసం చేసినట్టు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు. భయం ఉంటే పరిచర్య పని జరగదన్నమాట. పరిచర్యకు ముందుకు రాదు. నెహెమ్యా ఇప్పుడు పరిచర్య చేయాలి. యెరూషలేముని బాగు చేయాలి, రిపేర్ చేయాలి. దానికి ఎంతో ఖర్చు కావాలి. ఇప్పుడు ఆ ఖర్చుని పోగు చేయాలి నెహెమ్యా. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు పర్మిషన్ దొరికిందా లేదో చూద్దాం, తర్వాత ఏమిందో చూద్దాం. నెహెమ్యా అప్రోచ్ చేశాడు రాజుని. రాజు దగ్గరికి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నాను, మా పితరుల యొక్క పట్టణం పాడైపోయింది, దాన్ని నేను బాగు చేయాలి అని అన్నప్పుడు రాజు యొక్క రెస్పాన్స్ ఏంటో ఎలా ఉందో చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, రాజు అడుగుతున్నాడు, సరే ఇప్పుడు నేనేం చేయాలని నువ్వు నా దగ్గర నుండి ఎదురు చూస్తున్నావు అన్నప్పుడు, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, అంటే రాజు అడిగాడు ఏం కావాలి ఏం కావాలి అని అడిగాడు రాజు. ఇప్పుడు నెహెమ్యా మాట్లాడాలి. ఆ గ్యాప్ లో ప్రార్థన చేస్తున్నాడు అన్న. రాజేమో అడిగాడు ఏమని, ఏం కావాలి మరి నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అంటే రాజు దగ్గర ఏం అడగాలో దానికి ముందు ప్రార్థన చేస్తున్నాడు.
ఏం ఏం అడగాలో, రైట్? నేను ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖము అందు నేను దయ పొందిన ఎడలా నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి, నేను రెస్టోర్ చేయాలి, రిపేర్ చేయాలి నా సొంత పట్టణాన్ని, నా దేవుని పట్టణాన్ని, మా పితరుల పట్టణాన్ని నేను బాగు చేయాలి. కాబట్టి నన్ను యూదా దేశమునకు పంపించండి అని మనవి చేసింది. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుండి ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చిదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. అంటే రాజు ఇష్టపడ్డాడు, పొమ్మన్నాడు, పర్మిషన్ దొరికింది. 7వ వచనం, ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజులకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. అంటే ప్రార్థన చేసి రాజుని మనవి చేస్తున్నాడు. ఏమడిగితే అది శాంక్షన్ అవుతా ఉంది. పర్మిషన్ అడిగాడు, పొమ్మన్నారు. ఓకే, నాకు రికమెండేషన్ ఇవ్వండి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా నది అవతల ఉన్నటువంటి రాజులకి రికమెండేషన్ లెటర్లు ఇవ్వండి, ఓకే ఇస్తామన్నారు. తర్వాత దూలములు కావాలి, నాకు కలప కావాలి, కాబట్టి అడవులను ఇవ్వండి అంటే గిన పర్మిషన్. ఏది అడిగితే అది గ్రాంటెడ్. అంటే ఇదంతా ఎవరు జరిగిస్తున్నారన్నమాట? దేవుడు జరిగిస్తున్నాడు అనమాట. ఆ విషయాన్ని చెప్తున్నాడు. దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించుకుని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. అంటే ఒక్కడే వెళ్ళడంలే, ఇప్పుడు రాజు సహాయం వెళ్తుంది అనమాట. సేనాధిపతులు నెహెమీయాతో వెళ్తున్నారు, రథములు నెహెమీయాతో వెళ్తూ ఉన్నాయి. అంటే అతని యొక్క నెహెమీయా యొక్క ధైర్యం, నెహెమీయా యొక్క సమర్పణ, పోయినసారి మనం ఆలోచించే డెడికేషన్. ఎలాంటి వాళ్ళు నాయకులు కాకూడదు అనమాట. డెడికేషన్ లేనివాడు నాయకుడు కాకూడదు, సమర్పణ లేనోడు నాయకుడు కాకూడదు. చాలా మంది ఏంటంటే ఐడియాలు ఇస్తారు కానీ యాక్షన్ లోకి రారు. ఊరికే ఆలోచనలు చెప్పుకుంటూ పోతారు. అలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు. తర్వాత జంప్, మళ్ళీ కనపడరు వాడు. ఐడియాలు ఇచ్చేవాడు కనపడ్డు. ఐడియాలు మాత్రమే కాదు, ఐడియా ప్రకారం చేసేవాళ్ళు కావాలి. ప్లాన్లు ఇవ్వడం కాదు, ప్లాన్ జరిగేటట్లు చేయాలి. సో సంఘంలో ఇలాంటి నాయకులు కావాలా. ఒకటి ఆలోచన వచ్చింది, ఒకటి దుఃఖపడ్డాడు. ఏమని? నా యొక్క పితరుల నగరం పాడైపోయింది, యెరూషలేము నా పాడైపోయింది. అంతటితో మౌనంగా ఉన్నాడా? లేదు. ఏడుస్తూ కూర్చోలే. రాజు దగ్గరికి వచ్చాడు, భయపడ్డాడు, భయంతో ఆగిపోలేదు, ముందుకెళ్ళి అడిగాడు, ప్రార్థన చేశాడు, పర్మిషన్ తీసుకున్నాడు. ఆ రిపేర్ పనికి కావలసినటువంటి మెటీరియల్స్ కూడా అడుగుతున్నాడు అనమాట రాజు. విత్ మెటీరియల్స్ నెహెమీయా యూదా దేశానికి వెళ్తున్నాడు. సో కాబట్టి నెహెమీయా ఎలాగూ భయాన్ని ఎదుర్కొని వచ్చాడు, నెహెమీయా ఎలా భయాన్ని జయించాడని మనం ఇప్పటివరకు చూసాం. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే నెహెమీయా ఇప్పుడు ఎవరి పని చేయాలనుకుంటున్నాడు? దేవుని పని చేయాలనుకున్నాడు. దేవుని పని చేయాలనుకున్నప్పుడు శత్రువులు ఉంటారా? ఉండరు? ఉంటారు. సో నెహెమీయా కూడా శత్రువులు ఉన్నారు. సో నెహెమీయా యొక్క శత్రువులు ఎవరో చూద్దాం. దేవుని పనికి అడ్డొచ్చే శత్రువులు. రెండో పాయింట్ ఏంటంటే దేవుని పనికి అడ్డు వచ్చే శత్రువులు. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమీయా 2:10లో, హోరోనీయుడైన సన్బల్లుటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడ్రి. క్షేమం చేసేవాడు వస్తే దుఃఖపట. ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగజేసేవాడు ఒకడు వచ్చాడు. అంటే ఇశ్రాయేలీయులకు ఇప్పుడు క్షేమంగా లేరు. ఇశ్రాయేలు క్షేమంగా లేరు. పాపం వాళ్ళు దేవాలయం పాడైపోయింది, ఇల్లులు పాడైపోయాయి, నెమ్మది లేదు, వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎలా ఉన్నారనమాట? దుఃఖంలో ఉన్నారు, విచారములో ఉన్నారు,
క్షేమమే లేదన్నమాట వాళ్ళకి. ఇప్పుడు నెహెమ్యా దేవుని సహాయం చేత దేవుడు నెహెమ్యాని వాడుకుంటున్నాడు. అప్పుడు నెహెమ్యా ఇలా వస్తున్నాడు, నెహెమ్యా అనేవాడు వచ్చాడట. ఇక ఇశ్రాయేలులకు క్షేమమేనట, వాళ్ళకి ఇంకా బాగా జరుగుతుందంట, అన్ని రెస్టోర్ అవుతాయంట, వాళ్ళకి ఇక ధర్మశాస్త్రం స్టార్ట్ అవుద్దంట, వాళ్ళ దేవునికి ఆరాధన మళ్ళీ ప్రారంభం అవుతుందంట. ఇదన్నీ విన్నప్పుడు ఇద్దరు అనమాట, ఒకడు సన్బల్లట్, ఇంకొకడు టోబియా, వీళ్ళిద్దరూ కూడా దుఃఖపడ్డారు. ఓ మంచివాడు వస్తే దుఃఖం అంట, బాగు చేసేవాడు వస్తే దుఃఖపడుతున్నారు, క్షేమం కలుగు చేసేవాడు వస్తే దుఃఖపడుతున్నారు. మన సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మేలు చేసేవాడు ఎవరైనా ప్రయత్నించినప్పుడు, బాగు చెప్పేవాడు ఎవరైనా వచ్చినప్పుడు, మంచి వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా వచ్చి తగిన దుఃఖపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సన్బల్లట్టు, ఆ తర్వాత వీళ్ళు దుఃఖపడడం మాత్రమే కాదు, వీళ్ళు యాక్షన్లు దిగుతున్నారు. అంటే వీళ్ళు కూడా చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు నాయకుడు ఏం చేయాలి? దుఃఖపడే వాళ్ళు ఉన్నారు, అంటే మేలును ఓర్చలేని వాళ్ళు ఉన్నారు, క్షేమమును ఓర్చలేని వాళ్ళు ఉన్నప్పుడు నాయకులు ఏం చేయకూడదు అంటే గిన, అయ్యో నాకు శత్రువులు అయ్యారు, నాకు శత్రువులు ఎదురయ్యారు అని చేసి ఏం చేయకూడదు అనమాట, వెనక్కి పోకూడదు. భయం వచ్చినా వెనక్కి వెళ్ళకూడదు నాయకుడు, శత్రువులు ఉన్నా వెనక్కి వెళ్ళకూడదు నాయకుడు. మరి ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి వాక్యం ఏం చెప్తుందంటే, 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోండి. అంటే నెహెమ్యా ఎలాగైతే శత్రువులతో పోరాటం చేయాలో, నేడు కూడా క్రైస్తవులైనటువంటి మనం పోరాటం చేయాలి, ఫైటింగ్ చేయాలి. దేనికి సంబంధించినటువంటి ఫైటింగ్? దేనికి సంబంధించినటువంటి యుద్ధం? విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడాలి. నిత్య జీవమును చేపట్టాలి. దేన్ని చేపట్టాలి? నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకే నీవు పిలువబడ్డావు. అంటే ఈరోజు మనందరం సంఘంలో ఎందుకు పిలువబడ్డాం? సంఘానికి ఎందుకు పిలువబడ్డాం? నిత్య జీవాన్ని పొందడానికి. నిత్య జీవాన్ని పొందడానికి మనం పిలువబడ్డాం. నెహెమ్యా ఎలాగైతే యెరూషలేమును బాగు చేయడానికి పిలువబడ్డాడో, మనం కూడా నిత్య జీవాన్ని పొందడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. అప్పుడు మనకు కూడా నిత్య జీవం పొందకుండా మన శత్రువులు ఉంటారా, ఉండరా? నిత్య జీవానికి కావలసిన వాక్యం విత్తబడితే నిత్య జీవం దొరుకుతుంది. నిత్య జీవానికి కావలసిన వాక్యం లేనప్పుడు ఎన్ని ఆదివారాలు చర్చికి వెళ్ళేది ఎందుకు? నిత్య జీవం పొందటానికి. ఆరాధన జరిగేది ఎందుకు? నిత్య జీవం పొందటానికి. కానుకలు ఇచ్చేది నిత్య జీవం కొరకు, సత్క్రియలు చేసేది నిత్య జీవం కొరకు, దేవుని నమ్మేది నిత్య జీవం కొరకు, యేసుక్రీస్తుని వెంబడించేది నిత్య జీవం కొరకు. ఆ నిత్య జీవానికి సంబంధించినటువంటి సూత్రాలు చాలా ముఖ్యం. ఆ విషయంలో పోరాటం చేయండి అంటున్నాడు. ఫైటింగ్ చేయండి. ఎంతమంది శత్రువులు వచ్చినట్టు కూడా మీరు పోరాడండి. అందుకే విశ్వాస సంబంధమైన పోరాటమును పోరాడి నిత్య జీవాన్ని మీరేం చేయండి? చేపట్టండి. దానిని పొందటానికి నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోండి. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోండి. అనేక సాక్షులు ఎక్కువగా మెజారిటీని ఎక్కువగా ఫాలో అవుతుంది. అనేక సాక్షులు, మెజారిటీ ఎప్పుడు విన్ అవుతుంది కదా. ఎలక్షన్ లో కూడా ఎవరికైతే మెజారిటీనో వాళ్ళే విన్ను. బిజినెస్ మీటింగ్ లో ఎవరైతే ఎక్కువ మెజారిటీ ఎవరైతే ఏం చెప్తారో అదే, అది మంచిదైనా చెడ్డదైనా మెజారిటీ ఎక్కువ చెప్తే వాళ్ళే విన్ను. అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ లో కూడా మంచోడైనా చెడ్డోడైనా ఎవరికి మెజారిటీ వస్తుందో, ఇప్పుడు ఎలక్షన్ లో మెజారిటీ మంచోడా చెడ్డోడా అని చూడరు. మెజారిటీ వచ్చిందా, వాడు చెడ్డోడైనా హంతకుడైనా వాడు విన్ అవుతాడు. కొన్నిసార్లు బిజినెస్ మీటింగ్ లో కూడా అది మంచి కార్యమైనా చెడ్డ కార్యమైనా, మంచిగా చెడు ఆలోచించేది. మెజారిటీ అందరికి ఓకే అంటే ఓకే, ఒకవేళ మెజారిటీ అందరూ చెడ్డదాన్ని ఒప్పుకుంటే గ్రాంటెడ్ అనమాట, చెడ్డది కూడా గ్రాంటెడ్. సో మెజారిటీ, అసలైన మెజారిటీ ఎక్కడంటే అనేక సాక్షుల ఎదుట నువ్వు మంచి ఒప్పుకోవాలి.
అనేక సాక్షుల ఎదుట నీ పేరు మంచిగా ఉండాలి. నీ గురించి అనేక సాక్షులు మంచిగా చెప్పాలి. నిన్నందరూ ఒప్పుకోవాలి. నిన్నందరూ మెచ్చుకోవాలి. కొందరు కాదు, ఎవరో ఇద్దరు ముగ్గురు కాదు, సంఘం అంతా కూడా మంచి సాక్ష్యం చెప్పాలి నీ గురించి. మంచి సాక్ష్యం లేనోడు నాయకుడు కాలేడు. మంచి విట్నెస్ ఉన్నోడు నాయకుడు కాలేడు. ఒక నాయకుడు కావాలంటే బయట సాక్ష్యం కూడా చాలా ముఖ్యం. అన్నిలో మంచి సాక్ష్యం చెప్పాలి, క్రైస్తవులు మంచి సాక్ష్యం చెప్పాలి. అలాంటి వాడే నాయకుడు అవ్వాలి సంఘంలో. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే, ఒకటి శత్రువులు ఉన్నారనేది మాత్రం ఖచ్చితం. సో శత్రువులు కనబడ్డారు నెహెమ్యాకి. నెహెమ్యా ఏం చేస్తున్నాడు, యూదా దేశంకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, సర్వేయింగ్ ద వర్క్. ఒక లీడర్ చేయదలుచుకున్న పనిని ఏం చేయాలంటే పర్యవేక్షించాలి. సర్వే అంటే పనిని చేయదలుచుకునేటువంటి పనిని పర్యవేక్షించాలి లేదా సమీక్షించాలి. సర్వేయింగ్ కన్నడలో సమీక్ష ಮಾಡಬೇಕು అని అంటారు. సమీక్షించాలి. ఎక్కువ పొలిటికల్ లో మాట్లాడతారు. సమీక్ష ಮಾಡಬೇಕು, పరిశీలించాలి, మేము పర్యవేక్షించాలి. ఎలా సమీక్ష ನಡೆಸಿ ನಂತರ ನಾವು ನಿರ್ಧಾರ ತಗೊಂತೀವಿ అని అంటారు కన్నడలో. సో నెహెమ్యా కూడా యూదా దేశానికి వచ్చిన తర్వాత సర్వే చేస్తున్నాడు. సర్వేయింగ్ ద వర్క్. చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి చదివినట్లయితే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూసినట్లయితే, అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను, యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో ఏం చేశాడనమాట, ఆలోచన పుట్టించాడు. చాలా సార్లు ఆలోచనలు, మంచి ఆలోచనలు దేవుని ప్రేరేపణతో జరుగుతాయి. నేడు కూడా సంఘంలో కొంతమందికి మంచి ఆలోచనలను ప్రేరేపిస్తాడు అనమాట. ఇలా చేద్దాం, అలా చేద్దాం అని. దాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. నెహెమ్యా హృదయంలో దేవుడు ఆలోచన పుట్టించాడు అనమాట. దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనానూ చెప్పలేదు, మరియు నేను ఎక్కిన పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. అంటే దేవుడు ఇచ్చిన ఆలోచన ఎవరితో కూడా షేర్ చేయలేదంట. ఎవరు? నెహెమ్యా. ఎందుకు? ప్రారంభంలోనే డిస్టర్బెన్స్. ఆ ఆలోచన షేర్ చేస్తే మాత్రం వెంటనే అలా కాదు, ఇలా కాదు, నీకేం తెలుసు, నిన్నగాక మొన్నొచ్చావు అని ఏం చేస్తారనమాట, నెహెమ్యాని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంది. ఆ ప్లాన్ ఆచరణలోకి రాకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో షేర్ చేయలేదన్న. 13వ వచనం, నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకుని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. అంటే సర్వే చేస్తున్నాడు నెహెమ్యా. ఏం చేస్తాడనమాట, ఏ టైంలో? రాత్రి టైం. దేవుని పని రాత్రి టైంలో కూడా చేస్తారా? సమయమందును అసమయమందు. రాత్రి టైంలో మనకి బైబిల్ క్లాసులు ఎప్పుడు కూడా 8కి అంతా ముగిసిపోవాలి, 8కి అంతా అయిపోవాలి. ఎందుకంటే 9కి నిద్ర వచ్చేస్తుంది, తినడం, పడుకోవడం. రాత్రి టైంలో మనకు ఓపిక ఉండదు. మన శరీరం రాత్రి టైంలో, మీరు ఎప్పుడైనా గమనిస్తే పిల్లలు చదివేటప్పుడు కూడా ఎక్కువ రాత్రి చదవడం ద్వారా ఎక్కువ మైండ్ లోకి వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ స్టడీ కూడా చాలా తొందరగా ఫ్రెష్ గా ఉంటది మైండ్. నైట్ టైంలో ప్రశాంతంగా ఉంటది. రైట్. సో చాలా వరకు కూడికలు కూడా త్వరగా అయిపోగొట్టండి 7 అయిపోయింది, 7:30కే ముగించేసేయండి. నెహెమ్యా రాత్రి సర్వే చేస్తున్నాడు. ఎప్పుడు? రాత్రి. ఎప్పుడన్నా మీరు రాత్రి అంతా మేలుకొని రాత్రి అంతా అట్లీస్ట్ మధ్యరాత్రి వరకైనా పాటలు పాడడం, తర్వాత వాక్యం నేర్చుకోవడం జరిగిందా? అలాంటి మన క్రీ సంఘంలో జరగవు. వాటిని తీసుకొచ్చి పెట్టేశారు నైట్ మీటింగ్స్ లేవని. అది మనం ఆచారంగా తీసేసుకొని నైట్ మీటింగ్సే ఉండవు. రాత్రిలో కూడా కూర్చొని వాక్యం వినాలి. పల్లెటూర్లలో రాత్రే ఎక్కువ వాక్యం వినే అవకాశం. వాళ్ళు పొలం పని వెళ్ళొచ్చేసరికి 6 అవుతుంది. 6 అయిన తర్వాత వంట అంతా చేసుకొని తిని భోంచేసి 9 గంటలకు మీటింగ్ కూర్చుంటారు. రాత్రి 9కి మీటింగ్ కూర్చుంటే 11, 11:30 కూడా 11:30 వరకు మీటింగ్ అవుతుంది. నేను వెళ్ళాను కొన్నిసార్లు రాత్రి మీటింగ్లకు వెళ్ళినప్పుడు. పల్లెటూర్లలో నైట్ 9 to 11 గాస్పుల్ మీటింగ్.
సువార్త కూడిక. సో కాబట్టి మన యొక్క ఆసక్తి నెహెమియా ఆసక్తికి చాలా తేడా ఉంది. నెహెమియా సర్వే చేస్తున్న రాత్రి అంతా కూడా 14 వచ్చింది. తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమ లేకపోయిను. నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చి తిని, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఒక్కడే సర్వే చేశాడన్న. మొత్తం సర్వే చేసి వచ్చాడు. అంటే ఒక లీడర్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? సర్వే చేయాలి. ఓకే, సర్వే చేయాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16 వచనం చదువుదాం. సామెతల గ్రంథం 13:16. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16 వచనం చూసినట్లయితే, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. వివేకులందరూ తెలివి కలిగి ఏం చేస్తారట? పని జరుపుకొందురు. అంటే ఏంటి దాని అర్థం? వివేకులు ఏం చేస్తారు? అవి ఏం పట్టించుకోకుండా పని కానిచ్చేస్తారంట, పని జరిగిస్తారు వాళ్ళు. అంటే టైం వేస్ట్ చేయరు. ఓకే, ఆ తర్వాత వివేకం అనే ఇక్కడ అనగానే, ఒకవేళ ఇంజనీరింగ్ గురించి ఆలోచించాం అనుకోండి, ఒక బిల్డర్ గురించి ఆలోచించాం. బిల్డర్, a wise builder, ఓకే, ప్లాన్స్ ఫస్ట్. అంటే ఎప్పుడో ఒకడు మంచి బిల్డర్ అవుతాడంటే గిన, ఒక స్థలంలో ఇల్లు కట్టాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలంటే గిన ఏది ముఖ్యం? ప్లాన్ ఫస్ట్. ప్లాన్, సర్వే చేస్తాడు, తర్వాత ప్లాన్ వేస్తాడు. వైస్ బిల్డర్. నెహెమియా కూడా ఇప్పుడు పట్టణాన్ని కట్టాలి, గోడల్ని కట్టాలి. ఏం చేశాడు? ఫస్ట్ సర్వే చేశాడు. నెక్స్ట్ ఏంటనమాట? ప్లాన్. సో వివేకులు ఏం చేస్తారనమాట? సర్వే చేస్తారు. వివేకులు ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారు. ప్లాన్ లేకుండా ఏదైనా ఇల్లు కడితే ఎలా ఉంటది? ప్లాన్ లేకుండా కొన్ని ఊర్లని కూడా ప్లాన్డ్ సిటీ అంటాం. మీరు ఎప్పుడైనా మైసూరు చాలా మందికి తెలుస్తుంది. మైసూర్ ఇస్ ఎ ప్లాన్డ్ సిటీ. ఓకే, చెన్నై ప్లాన్డ్ సిటీ, బెంగళూరు ప్లాన్డ్ సిటీ కాదు. మన బెంగళూరు ప్లాన్డ్ సిటీ కాదు, అందుకే ట్రాఫిక్ ఎక్కువ. మైసూరుకి వెళ్ళారనుకో, ఎంత మంది వెళ్ళినా కూడా అది ట్రాఫిక్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మైసూర్ ఇస్ ఎ ప్లాన్డ్ సిటీ. అదే విధంగా చండీగఢ్ మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ ఓల్డెస్ట్ ప్లాన్డ్ సిటీ ఏదంటే చండీగఢ్ అనమాట. ఫస్ట్ దాని ఒక ఫ్రెంచ్ వాడు ఆ సిటీకి ప్లాన్ వేసాడు అనమాట, చండీగఢ్కి. మీరు పైన గూగుల్ మ్యాప్ లో చూస్తే చండీగఢ్ అనే ఊరు ఎలా ఉంటది అంటే బాక్సుల్లో ఉంటది, నీట్ గా బాక్సులు ఉంటది. అదే మన బెంగళూరు, మిగతా నగరాలు చూడండి, అంత కిచకిచ అనేది, రోడ్స్ ప్రాపర్ గా ఉండవు, అంత గజిబిజిగా ఉంటది. కానీ మీరు గూగుల్ మ్యాప్ లో చండీగఢ్ సిటీని చూస్తే గిన చాలా ప్లాన్డ్ గా ఉంటది. ఓకే, ఎయిర్పోర్ట్ ఒక సైడ్ కు ఉంటది, రైల్వే స్టేషన్ ఒక సైడ్ కు ఉంటది, అన్ని ఊరు బయట ఉంటాయి అనమాట. అవి ప్లాన్డ్ గా ఉంటది. సో వైస్ బిల్డర్ ప్లాన్స్ ఫస్ట్. నెహెమియా వైస్ బిల్డర్, వివేకము కలిగిన వాడు. రైట్, ఎవరిని సంప్రదించడు, తన పని తాను చేసుకొని పోతూ ఉంటాడు. సో నాయకులు కూడా ఏంటంటే కొన్నిసార్లు అందరితో డిస్కస్ చేసి ప్లాన్ అంతా మాట్లాడి పని చేయకుండా పోతారన్న. సువార్థికులు కూడా ప్లాన్ అంతా మాట్లాడతారు, ఐడియాలన్నీ ఇస్తారు, అలా ఉండాలి ఇలా ఉండాలని ఇంకొకరికి నీతులు చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం పని చేయరు. సువార్థి ఇక్కడ ఎవడు వివేకి అంటే మాటలు తక్కువ, పని చేసేవాడు. నెహెమియా తనొక్కడే పని చేసుకుంటూ పోతున్నాడు. అమ్మాయిలు కూడా అంతే, స్త్రీలంతా కూడా. ఒకరిని క్రిటిసైజ్ చేయడం చాలా సులభం, ఒకరిని వక్రీకరించడం, హేళన చేయటం, డౌన్ చేయటం, తగ్గించడం, వాళ్ళని ఏడిపించడం, నీ పని బాగలేదు, అది లేదు, చాలా ఈజీ. పని జరిగించడం చాలా. సో వివేకులు ఏం చేస్తారంటే క్రిటిసిజమ్స్ ని పట్టించుకోరు. మనం ఇంట్లో కూడా వంట బాగాలేనప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, అందుకని వాళ్ళు
మన లేడీస్ ఆపేస్తారా పని చేయడం, వంట చేయడం మానేస్తారా? బాగలేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా వంట చేస్తూనే ఉంటారు. ఇది బాగలేదన్నా కూడా వంట చేస్తారు. అంటే వాళ్ళు క్రిటిసైజ్ ని పట్టించుకోరు. నిన్న బాగలేదని చెప్పే కదా, నువ్వే చేసుకోపని ఎవరు చెప్పరు. ఈరోజు బాగలేదంటే రేపు చేస్తారు. ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేసినా వాళ్ళు వంట చేస్తూనే ఉంటారు. దే విల్ నాట్ స్టాప్, క్విట్ చేయరు. సో దేవుని పనిలో కూడా అంతే, క్రిటిసిజమ్స్ వస్తాయి, వ్యతిరేకిస్తారు, హేళన చేస్తారు, కానీ స్టాప్ చేయకూడదు. కంటిన్యూ యువర్ వర్క్, పనిని కొనసాగించాలి, పని చూపించాలన్నమాట. ఓకే, మొదటి యోహాను 4:1 మొదటి యోహాను 4:1 అంటే ప్రతి నాయకుడు సర్వే చేయాలి. ఎలాగైతే నెహెమ్యా సర్వే చేశాడో, సంఘంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏం చేయాలన్నమాట, లీడర్స్ సర్వే చేయాలి. ఏం సర్వే చేయాలి? బిల్డింగ్ సర్వే కాదు, ఏ సర్వే చేయాలి? మొదటి యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించుడి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించుడి. ఈరోజు దేవుని వాక్యం చెప్పే అందరినీ నమ్మడానికి లేదు, సువార్థికులందరినీ నమ్మడానికి లేదు. వాళ్ళు దేవుని సంబంధమైన ఆత్మ కలిగిన వారేనా పరీక్షించాలి. ఒకరి దగ్గర మనం వాక్యం నేర్చుకునేటప్పుడు, ఒకరి వాక్యం మనం వినేటప్పుడు వాళ్ళని మనం పరీక్షించాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, వాని క్యారెక్టర్ ఏంటి, వాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాని క్వాలిటీ లక్షణాలు ఏంటి, పరీక్షించాలి. పరీక్షించి అంటే ఇక్కడ సర్వే చేయాల్సింది మనుషుల్ని అనమాట. మనుషుల్ని సర్వే చేయాలి. ఊరికే నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు అంత తొందరగా. మనం కొన్నిసార్లు మన వాళ్ళని ఎక్కువ నమ్ముతాం, బయట వాళ్ళని నమ్మం. మన వాళ్ళని పరీక్షించకుండా, సర్వే చేయకుండానే మన వాళ్ళని నమ్మేస్తాం, వాళ్ళే మోసం చేస్తారు. నీ బంధువైనా, నీ తమ్ముడైనా, నీ అన్నైనా, అన్న కొడుకైనా, ఎవరైనా సరే సర్వే చేయి, అతని మీద పర్యవేక్షించు, పరీక్షించు, ఆ ఆత్మను పరీక్షించు. దేవుని సంబంధమైనదా కాదా ఆయన పరీక్షించు, సర్వే చేయి. సర్వే చేయకుండా, పరీక్షించకుండా ఎవరికి మనం సపోర్ట్ చేయకూడదు, ఎవరికి మనం హెల్ప్ చేయకూడదు, ఎవరికి మనం ఫైనాన్షియల్ గా కావచ్చు, ఏ విధంగానే సరే సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒకరు నువ్వు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, మనం అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పాపంలో మనకు కూడా ఏముంటది, పాలిపాగొస్తుంది. అందుకే పోయిన వారంలో మనం ఆలోచించాం, పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఎవని త్వరపడి ఎవని మీద నేను హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలివాడవు కాకు. ఇతరుల పాపంలో పాలివాడవకు. ఒకడు దొంగతనం పైన ఎక్కి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రోడ్లో ఒకటి పోతుంటే గిన, సార్ ఆ స్టూల్ ఎత్తియండి అన్నాడు. వాడు పాపం ఏదో అందుకుంటాడని చెప్పి స్టూల్ ఎత్తిచ్చాడంట. ఆడ స్టూల్ ఎత్తివ్వగానే ఆడు దొంగ ఆ స్టూల్ ఎక్కి ఈజీగా వెళ్ళిపోయాడు. సో ఆ దొంగకి ఏం చేసినట్టు, ఇప్పుడు హెల్ప్ చేసినట్టే. ఇప్పుడు పోలీసులు చూసారు, నువ్వు ఏమంటారు, నువ్వు ఎందుకు ఆ స్టూల్ ఎత్తిచ్చావు, నువ్వు కూడా వాని టీమే అని పట్టుకుంటారు. అందుకే ఊరికే ప్రతి ఆత్మను నమ్మకూడదు. ప్రతి ఆత్మను నమ్మక పర్యవేక్షించాలి, సర్వే చేయాలి. సర్వే చేయాలి. లేకపోతే వారి యొక్క పాపంలో మీకు కూడా ఏముంటది, భాగం ఉంటది. అపోస్తుల కార్యంలో మనందరికీ తెలిసిందే. అపోస్తుల కార్యంలో కూడా ఎవరు, బెరయ పట్టణస్తులు ఎలా ఉన్నారు? వాళ్ళు తెస్సలోనికీయుల కంటే గనులై ఉండేది. ఎందుకంటే మేము చెప్పుచున్న సంగతులు అలాగున్నవో లేవో అని వాళ్ళు ఏం చేస్తున్నారు, పరీక్షించుచుండిరి, పరిశోధన చేస్తుండిరి. క్రైస్తవుడు అనేవాడు పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. ఎవరిని? మనుషుల్ని. వాళ్ళ ఆత్మలు ఎలాంటివి, వాళ్ళ మైండ్ ఎలాంటిది, వాళ్ళ మనసు ఎలాంటిది, వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో పరీక్షించాలి. చెత్తనంతా సంఘంలో నింపుకోకూడదు మనం. ఓకే, చెత్తనంతా సంఘంలో నింపుకోకూడదు. చెత్తంతా కూడా సంఘంలో ఉండకూడదు. పరీక్షించాలి, సర్వే చేయాలి, కండిషన్లు పెట్టాలి. సంఘంలో సంఘ సభ్యులకి కండిషన్లు పెట్టాలి, రూల్స్ ఉండాలి. పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. డిసిప్లిన్ లేని స్కూళ్ళకి మన పిల్లల్ని పంపిస్తామా?
ఎక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటే ఆ స్కూల్కి పంపిస్తాం కదా మనం. ఎక్కడ ఎక్కువ డిసిప్లిన్ ఉంటే ఆ కాలేజీకి పంపిస్తాం. మరి సంఘంలో డిసిప్లిన్ వద్దా? సంఘంలో పర్యవేక్షించొద్దా? సర్వే చేయొద్దా? ఎవరు డిసిప్లిన్ గా ఉన్నారు, ఎవరు డిసిప్లిన్ గా లేరని సర్వే చేయాలా వద్దా? ఏ కుటుంబం డిసిప్లిన్ గా ఉంది, ఏ కుటుంబం డిసిప్లిన్ గా లేదు, సర్వే చేయాలి. నాయకుడు అనేవాడు, లీడర్స్ అనేటువంటి వాళ్ళు, పురుషులు, ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, ఈ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ స్పిరిచువాలిటీ ఎలా ఉంది, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వాళ్ళ విశ్వాస జీవితం ఎలా ఉంది. నువ్వెందుకు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావు, వెళ్ళి క్వశ్చన్ చేయి. ఎందుకు నువ్వు ప్రార్థన చేయడానికి నీకు వెనక్కి వెళ్తున్నావు? ప్రశ్నించాలి, సర్వే చేయాలి. అప్పుడే ఆ సంఘం క్రీస్తు యొక్క సంపూర్ణతకు. సంఘం క్రీస్తు యొక్క సంపూర్ణత అంటే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం సర్వే అవ్వాలి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం యొక్క సమస్యలు తీర్చబడాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాస విషయంలో ఏ లోపం లేకుండా, పరిశుద్ధత విషయంలో ఏ లోటు లేకుండా సంఘ సభ్యులందరూ కూడా దయచేసి సంఘాలని మాత్రం చెత్తతో నింపొద్దు. మనం ఎప్పుడైతే సంఘంలో క్రమశిక్షణని ఏర్పాటు చేస్తామో, క్రమశిక్షణని మనం ప్రెజర్ చేస్తామో, అప్పుడు ప్రతి కుటుంబం కూడా కరెక్ట్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 4వ పాయింట్, కౌంటింగ్ ద రిప్రోచ్. నిందలను ఎదుర్కోవాలి. నిందలను ఎదుర్కోవాలి. 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనంలో నెహెమ్యా ఏమంటున్నాడు చూడండి. అయితే వారితో నేను ఇట్లాంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాం. మనకు నింద రాకుండా యెరూషలేము ప్రాకారములను మరలా కట్టుదాం. మరలా కట్టుదాం అంటే మనకి నింద రాకుండా ఉండడానికి మనం మరలా రెస్టోర్ చేద్దాం. రండి, పునరుద్ధరించుదాం. యెరూషలేము యొక్క ప్రాకారాన్ని పునరుద్ధరించుదాం. పునరుద్ధరించకపోతే అది నింద మనకి అన్నాడు. ఎందుకు నింద? నింద ద్వారా ఏమొస్తుంది? సిగ్గు. నింద ద్వారా ఏం కలుగుతుంది అనమాట? సిగ్గు కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిరిగిపోయిన బట్టలు మనం రోడ్లో వేసుకుంటామా? సిగ్గు. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే సిగ్గు. ఒకవేళ పెయింట్ కొట్టకుండా, ఇంటికి పెయింట్ కొట్టకుండా 10 సంవత్సరాల నుంచి అలాగే ఉంది, దారిన పోయే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఇల్లు పెయింట్ కొట్టించుకోకుండా ఇల్లంతా మసిమసిగా ఉంది, నింద అనమాట, సిగ్గు అనమాట. ఎవరు కూడా మధ్యలో ఒక కట్టడాన్ని కట్టి మధ్యలో ఆపేస్తే ఏమంటారు? అవమానం. లూకా సువార్త 14వ అధ్యాయం 28 నుండి చదివితే, లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి చూసినట్లయితే, మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఏమంటారట? ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టింది గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయి సాగుదురు. అంటే మధ్యలో ఆపేస్తే ఏదైనా పనిని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఎగతాళి వలన సిగ్గు వస్తుంది. నెహెమ్యా ఏమంటాడంటే, మన దేవుని పురమైనటువంటి యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమైపోయాయి? కూలిపోయాయి. ఇప్పుడు మనం ఆ ప్రాకారములను కట్టకపోతే, మరలా కట్టించుకోకపోతే చూచే వాళ్ళందరూ మనల్ని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అది మనకు నింద, అది మనకు సిగ్గు, అది మనకు అవమానం. కాబట్టి అలా కలగకుండా ఉండడానికి, అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేద్దాం అంటున్నాడు? మళ్ళీ కట్టుదాం. ప్రాకారాన్ని మళ్ళీ ఏం చేద్దాం? రెస్టోర్ చేద్దాం. ఆ ప్రాకారంలో మళ్ళీ కట్టుదాం అంటున్నాడు అనమాట. నింద రాకుండా ఉండటానికి, నింద కలగకుండా ఉండటానికి.
ప్రకటన గ్రంథంలో 7 సంఘాల మీద నింద మోపుతున్నాడు. ఎవరు నింద మోపేవాడు? ఎవరు? 7 సంఘాల మీద యేసుక్రీస్తు నింద మోపుతున్నాడు. ఎఫెసీ సంఘం మీద నింద మోపాడు. అన్ని సంఘాల మీద నింద మోపుతున్నాడు. నింద మోపేవాడు ఎవరు? యేసుక్రీస్తే. మన సంఘం మీద ఎవరో నింద మోపితే మనం పట్టించుకోకపోవచ్చు. బయటోళ్ళు నింద మోపినా లేదా ఇంకొకరు ఎవరో అన్యులు నింద మోపినా మనకి పెద్దగా ఏం కాదు. కానీ యేసుక్రీస్తే మన సంఘం మీద నింద మోపితే, యేసుక్రీస్తే మన సంఘాన్ని చూచి ఎగతాళి చేస్తే, యేసుక్రీస్తే మనకు సిగ్గొచ్చేటట్లు మనల్ని తిడితే మన సంఘం గురించి ఏం కావాలి? నెహెమ్యా లాంటి నాయకులు సంఘంలో ఉంటే ఎప్పుడు అదే ఆలోచిస్తారన్నమాట. ఏమని? మన సంఘానికి నింద రాకూడదు, మన సంఘానికి అవమానం రాకూడదు, మన సంఘానికి సిగ్గు రాకుండా ఉండడానికి మనం ఎక్కడెక్కడ రిపేర్లు చేయాలో, ఎక్కడెక్కడ బాగు చేయాలో, ఏవేవి సరి చేయాలో వాటిని సరి చేసుకుందాం రండి. తెలివైన వర్కర్స్, వివేకులు, జ్ఞానవంతులు. కాబట్టి ఈరోజు సంఘం, క్రీస్తు యొక్క సంఘం ఓకే నిందల పాలు కాకూడదు. క్రీస్తు సంఘం హేళనకి కాకూడదు, ఎగతాళి చేయబడకూడదు. క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా గౌరవంగా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. మన చర్చికి వచ్చే వాళ్ళని చూచి కూడా అన్యులు చూచి, ఓ ఏ చర్చ్ వాళ్ళని, మీరు పలానా చర్చ్ వాళ్ళంటే అదిరా సంఘం అంటే అన్నట్టు. చాలా వరకు సంఘ సభ్యుల ద్వారా కూడా సంఘానికి అవమానం. ఒకరిద్దరు చెడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా సంఘానికి అవమానం. అలాంటప్పుడు యాక్షన్ తీసుకోవాలి. మనం ఏమనుకుంటా, వాడొక్కడే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తాం. వాడొక్కని వల్ల సంఘానికి అంత గబ్బు, ఆ ఒక్కని వల్ల సంఘానికే కంపు. కాబట్టి నెహెమ్యా ఇక్కడ నింద రాకుండా ఉండడానికి, సిగ్గు కలగకుండా ఉండడానికి ఏం చేస్తాడనమాట? ఆ నిందను తొలగించుకున్నటకు జనులను ప్రోత్సహిస్తున్నాడు. ఏమని? రండి, మనం నింద పాలు కాకుండా మన ప్రాకారములను మరలా కట్టుకుందాం. జనాల్ని ప్రోత్సహిస్తున్నాడు అనమాట. అంటే నెహెమ్యాకి ఎందుకంత ఇది? ఏదో చెర ముగిసిపోయింది, హ్యాపీగా వచ్చి నేను నా ఇల్లు కట్టుకొని యూదా దేశంలో తన ఇల్లు, తన ఫ్యామిలీ చూసుకోవచ్చు కదా నెహెమ్యా. చాలా మందికి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఫోకస్ ఉంటుంది తప్ప చర్చ్ గురించి పట్టించుకోడు. ఆదివారం చర్చికి వెళ్ళి వస్తున్నాం, ఏం జరిగితే ఏంటి, ఎవరు ఏమైపోతే మాకేంటి, ఏ చర్చ్ ఎలా నాశనం అయితే మాకేంటి. ఇంకోటి స్వయం పరిపాలనా పరిపత్తి అనేది ఒకటి వచ్చింది. మా సంఘం గురించి మేమే, ఇంకొక సంఘం గురించి మనకు అనవసరం. అది క్రీస్తు సంఘం అని కూడా దాన్ని పట్టించుకోరు. ఇట్స్ చర్చ్, క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మనది. మనం పాడైపోతే ఊరికే ఉండాలా? మా సంఘం జోలికి నువ్వు రావద్దు, మా సంఘం గురించి మీరు మాట్లాడద్దు అని ఇది మనకి మొదలైంది. పేతురు ఒక సంఘ పెద్ద ఇంకొక సంఘ పెద్దలు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తాడు. తోటి పెద్దనైనా నేను మీలోని పెద్దల్ని ఏం చేస్తున్నాను? హెచ్చరించున్నాను. మొదటి పేతురు 5వ అధ్యాయం. సంఘాలు మనం వేరే అయినప్పటికీ కూడా ఆ యొక్క హెచ్చరిక అనేది ఉండాలి, ఆ గద్దింపు అనేది ఉండాలి, ఆ సహాయం అనేది ఉండాలి. ఒక సంఘం ఇంకొక సంఘానికి హెల్ప్ చేయడం, ఒక సంఘం ఇంకొక సంఘాన్ని హెచ్చరించడం, ఒక సంఘం ఇంకొక సంఘాన్ని ప్రోత్సహించడం. ఎక్కడో ఉన్నాడు నెహెమ్యా. యాక్చువల్లీ ఆ రాజు దగ్గర ఎవరు? నెహెమ్యా. కప్ బేరర్ అంటే ఎలాంటి పొజిషన్? ఆ పొజిషన్ వదులుకొని వచ్చాడు నెహెమ్యా. అనుకుంటే తన ఫ్యామిలీ హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు అక్కడే. కానీ దేవుని పని కోసం కప్ బేరర్ ఆ జాబ్ ని వదిలేసి, శత్రువులను ఎదుర్కొని, నిందల్ని భరిస్తూ, అవమానాల్ని భరిస్తూ నెహెమ్యా యెరూషలేముకి వచ్చి రాత్రి పూట సర్వే చేస్తూ పని కట్ చేయడానికి తలపెట్టాడు. సో నిందను రాకూడదు, మన దేవుని ప్రజల మీద నింద రాకూడదు అని చెప్పి కట్టుటకు పూనుకొందు రండని చెప్పి ఈ మంచి కార్యము చేయటకై బలము తెచ్చుకునేది. 18వ వచనం చూడండి. 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయుటకై దేవుని కరుణాహస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేది. మంచి కార్యానికి ఎప్పుడు కూడా బలం.
మంచి కార్యానికి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. మంచి కార్యానికి ఎప్పుడు మనం బలంగా నిలబడాలి. ఒక సంఘంలో ఒక మంచి కార్యం డిసిషన్ తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ బలంగా ఉండాలి. ఎవరైనా ఒకరు మంచి పని చేస్తే దాన్ని తిరస్కరించకూడదు, విమర్శించకూడదు, ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు, అవమానపరచకూడదు. ఎవరైనా ఏమైనా చేస్తే చేయండి, ఎంకరేజ్ చేద్దాం. అందుకని దేవుని చిత్తానికి విరుద్ధం అని కాదు. ఎంకరేజ్ చేయడం అంటే దాని అర్థం పనికి మాలిన పనులంటికి పర్మిషన్ ఇవ్వడం అని కాదు. ఆ పని అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఉండాలి. అది దేవుడు హృదయంలో పుట్టించి ఉండాలి. మంచి కార్యాన్ని దేవుడు పుట్టిస్తాడు. ఇప్పుడు నెహెమ్యా చేయదలుచుకున్న ఈ మంచి కార్యం దేవుడు నెహెమ్యా హృదయంలో పుట్టించాడు అనమాట. కొన్ని మంచి కార్యాలు మనకి ఎక్కడంటే రాజకీయ నాయకుల నుంచి పుడతాయి, యూట్యూబ్ నుంచి పుడతాయి. యూట్యూబ్లు చూసి మంచి కార్యం చేయొద్దు. న్యూస్ పేపర్ చదివి మంచి కార్యం చేయొద్దు. అది హృదయంలో పుట్టాలి. దేవుడు హృదయంలో పుట్టిస్తాడు ఆ మంచి కార్యాన్ని. దానిని చేయాలి. మేము ఏదో సంఘానికి మంచి చేద్దామని వచ్చాం. ఏం చేద్దాం అనుకున్నారు మీరు? మంచి మన సంఘ డబ్బులన్నీ తీసుకెళ్లి శ్రీరామ్ చిట్ ఫండ్లు వేద్దామంటే మీరు ఒప్పుకోవట్లేదు. అది మంచి కార్యం? మంచి కార్యం అంటే ఏది? ఇట్స్ నాట్ రిలేటెడ్ కంప్లీట్లీ ఫైనాన్స్ సంబంధించి. కొంతమందికి అంటే ఫైనాన్సే. నాట్ ఓన్లీ అది. సంఘం డబ్బుని వడ్డీ వ్యాపారం చేయకూడదు. చర్చ్ డబ్బుని వడ్డీ వ్యాపారం చేయకూడదు. చర్చ్ అమౌంట్ ని వేరే దానికి ఉపయోగించకూడదు. చర్చ్ అమౌంట్ ని తాగుబోతులకు ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక ఆయన పుస్తకం రాశాడు. ఒక ఆయన పుస్తకం ఏం రాశాడంటే, క్రీస్తు సంఘం వాళ్ళు సువార్థికులకని ఇవ్వబడినటువంటి డబ్బుని తాగుబోతులకు ఇస్తున్నారని పుస్తకంలో రాశారు. కొంతమంది సువార్థికులు అని చెప్పి దేవుని డబ్బుని తీసుకుంటారు, కానీ వాళ్ళు దే ఆర్ డ్రంకర్స్, తాగుబోతు. తాగుబోతుకి దేవుని కానుకల నుంచి వచ్చే డబ్బుని సపోర్ట్ గా ఇవ్వచ్చా? అందుకే అమెరికాలో ఉన్నటువంటి మిషనరీస్ కి ఇండియన్స్ మీద చాలా మమకారం, ప్రేమ తగ్గిపోయింది. ఈరోజు ఎవరైనా కూడా చూడడానికి హలో బ్రదర్, వందనములు ఆయ అంటారు, కానీ మన సిస్టమ్ వాళ్ళకు, మన సువార్థికులు విరక్తి పుట్టించేశారు. నింద అది నింద. నేను కొన్ని క్యాంపులకు వెళ్ళినప్పుడు, బయట దేశానికి వెళ్ళినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఇండియన్ ప్రీచర్స్ ని ఎలా చూస్తున్నారు, ఇండియన్ ప్రీచర్స్ ని అమెరికన్స్ ఎలా ఏ దృక్పథంతో చూస్తున్నారో తెలుసా? వాల్యూ లేదు. డాలర్స్ కోసం అబద్ధాలు ఆడేస్తున్నాం. మన సంఘాలకి దేవుడు శక్తి ఇచ్చాడు కూడా ఇంకా అమెరికా వాళ్ళే డబ్బు ఇవ్వాలి, వాళ్ళే పరిచయం చేయాలి, వాళ్ళే మిషన్ వర్క్ చేయాలి, వాళ్ళే సంఘాలు స్థాపించాలి, వాళ్ళే చర్చి బిల్డింగ్లు కట్టించాలి, అన్ని వాళ్ళే చేయాలి. మనం మాత్రం ఇండియాలో మన ఇల్లులు ఒకటి మీద ఒకటి కడుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇల్లు కడుతున్నారు. చర్చి బిల్డింగ్ ఏమైనా హెల్ప్ చేసేకి మనసు రాదు మన ఇండియన్స్. ఒక ఆయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఆయన వచ్చేసి మనకి అమెరికన్స్ సపోర్ట్ చేయరు సరిగా ప్రాపర్ గా అంటాడు. 5 అంతస్తులు కట్టుకున్నావు, నువ్వేమన్నా దేవుని రాజ్యానికి ఏమన్నా సపోర్ట్ చేసావా? వాళ్ళని గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు మనకి సపోర్ట్ చేయట్లేదు, మనం అందుకే వర్క్ చేయట్లేదు. ఇండియాలో ఈరోజు ఇండియాలో ఉన్న క్రీస్తు సంఘస్థులు అందరూ వెల్ సెటిల్డ్, అందరికి బాగుంది. ఇవ్వడానికి మనసు లేదు, చేయడానికి లేదు. నెహెమ్యా లోకల్ పీపుల్ ని రెచ్చగొడుతున్నాడు, లోకల్ పీపుల్ ని ప్రోత్సహిస్తున్నాడు, రండి మనమే కట్టుకుందామని. కొంతమంది వచ్చి అడుగుతున్నారు నెహెమ్యా దగ్గరకు వచ్చి, అయ్యా మేము మీకు హెల్ప్ చేస్తామంటే నెహెమ్యా ఏమన్నాడో తెలుసా? లేదు, మా గోపురాన్ని మేమే కట్టుకుంటాం, మా పట్టణాన్ని మేమే కట్టుకుంటాం అంటున్నాడు అనమాట నెహెమ్యా. లాస్ట్ కి చివరి పాయింట్ ఏంటంటే 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. 2:19. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అయితే హోరోనీయుడైన సన్బల్లుటును, అమ్మోనీయుడైన దాసుదగు టోబియా అనువాడును, అరబీయుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేదురా అని చెప్పిరి. అంటే ఒక అపవాదం మోపుతున్నారు వీళ్ళ మీద. రాజు మీద మీరేం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు.
సో వీళ్ళు ఏమేం చేస్తారంటే నెహెమ్యాని ఫస్ట్ హేళన చేశారు, అంటే దే లాఫ్, హేళన చేశారు. రెండోది తృణీకరించారు. మూడోది తిరుగుబాటుదారులని ముద్ర వేస్తున్నారు అనమాట. రాజునే తృణీకరిస్తావా నువ్వు, రాజునే మీరు తృణీకరిస్తున్నారా అని నింద, లేని దాన్ని అపవాదం మోయడం అన్నమాట. మనోళ్ళు కూడా కొన్నిసార్లు అలా ఇలాంటివి పుట్టిస్తారు. నువ్వు ఆ బ్రదర్నే వ్యతిరేకిస్తున్నావా, ఆయనకే తిరుగుబాటు చేస్తున్నావా. నింద వేయటం చాలా సులభం, నింద వేయటం చాలా సులభం. కానీ నెహెమ్యా ఇవేవి పట్టించుకోకుండా 2:20 ఏమంటున్నాడు, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. సో వాళ్ళకి రెస్పాన్స్ నెహెమ్యా ఏమంటున్నాడు, మీకు భాగం లేదు. సఫలం చేసేవాడు ఎవరు? ఆకాశమందున్న దేవుడు కదా. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును, అంటే మా ఎఫర్ట్ ని, మా ప్రయత్నాన్ని, మా ప్లాన్ ని, మా పనిని సఫలం చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాం. ఆయన దాసులు మేము ఏం చేస్తున్నాం? కట్టడానికి పూనుకుంటున్నాం. మా యత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు, మీకు మాత్రం ఇందులో భాగం లేదంటున్నాడు. మీకేం లేదు ఇందులో, మేమే కట్టుకుంటాం. మా దేవుని ఆలయాన్ని మేమే కట్టుకుంటాం, మా దేవుని పనిని మేమే చేస్తాం, మా ఇండియాకి మేమే స్వార్థ ప్రకటిస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో మన భారతదేశం యొక్క క్రీస్తు సంఘంలో ఇలాంటి నాయకులు కావాలి, ఇలాంటి జనాల్ని ప్రోత్సహించే లీడర్స్ కావాలి. వాళ్ళే మైటీ మెన్, వాళ్ళే మైటీ లీడర్స్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సంఘం కూడా మైటీ చర్చ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కావాలంటే ఇలాంటి వాక్యం లేకుండా సాధ్యమా? సో అందుకే కేఆర్పురం సంఘం చిన్నదైనప్పటికీ కూడా కేఆర్పురం చర్చ్ ఈస్ నాట్ ఫర్ వర్షిప్. కేఆర్పురం క్రీస్తు సంఘంలో ఉంటుంది మీరందరూ కూడా వర్షిప్ కోసం దేవుడు మిమ్మల్ని పిలవలేదు. క్రీస్తు యొక్క సంపూర్ణతను సంఘంలో నెరవేర్చడానికి మనం ఉన్నాం. కాబట్టి చర్చ్ ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు యొక్క సంపూర్ణత అయి ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని కొరకు, ఆ విషయంలో పురుషులందరూ కూడా బలము తెచ్చుకొని మంచి పని చేయాలని, మంచి కార్యాన్ని చేయాలని, భయపడకుండా, శత్రువులు ఎదురైనా పిరికితనం లేకుండా దేవుని పనిని కొనసాగించాలని కేఆర్పురం సంఘంలో ఉన్నటువంటి పురుషులందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. నాడు నెహెమ్యా ఎలాగైతే పురుషులని మనము కట్టుదము రండి అని ప్రోత్సహించాడో, ఈరోజు ఈ వాక్యం ద్వారా కేఆర్పురం సంఘంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా కేఆర్పురం సంఘం యొక్క ఆత్మీయ స్థితిని, కేఆర్పురం సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి మనం అందరం కూడా పూనుకొని సంఘాన్ని మనం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో హెచ్చరిస్తూ, అందరినీ ప్రోత్సహిస్తూ ఈ వాక్యం చేత నన్ను కూడా హెచ్చరించుకుంటూ వందనములు తెలియజేయచ్చు.